పాటలకు ప్యారడీలు ఉన్నట్టే కొన్ని పద్యాలకు శ్లోకాలకు కూడా మన ఆధునిక కవులు ప్యారడీలు రాశారు. భర్తృహరి సుభాషితాల్లో అందరికీ సుపరిచితమైన విద్యానాం నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం అనే శ్లోకానికి సంస్కృత కవి అయిన డాక్టర్ రాఘవన్ గారు నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చక్కని ప్యారడీని కూర్చారు. భర్తృహరి మహాశయుడు చదువు అనేది మనిషిలో రహస్యంగా దాగి ఉన్న సంపదని, అది అతనికి కీర్తిని సుఖాన్ని ఇవ్వడంతో పాటు సామాన్య ప్రజలే కాక ప్రభుత్వ అధినేతలు కూడా అతన్ని గౌరవిస్తారని చెప్పగా, అది నేటి కాలంలో తారుమారై సామాన్య పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల ముందు కూడా ఉన్నత విద్యావంతులు చేతులు కట్టుకు నిలబడే పరిస్థితి దాపురించింది. ఈ స్థితికి కారణం నేటి కాలపు మనుషులు వివేకానికి కాక సంపదకి విలువనివ్వడము, అలాగే నేటి కాలంలో విద్యా విజ్ఞానం కాకుండా దేశాన్ని కుర్చీలు నడిపిస్తాయని నమ్ముతున్నారని మనం చెప్పడంలో ఏమాత్రం సందేహపడిన అవసరం లేదు. ఈ విషయాన్ని డాక్టర్ రాఘవన్ గారు కుర్సీనాం నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం కుర్సీ భోగకరి యశః సుఖకరి కుర్సీ గురూణాం గురుహు అంటూ తన ప్యారడీలో నేటి కాలంలో నడుస్తున్న అధికార దర్పపు కుర్చీ మహత్తును కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ రోజుల్లో అధికార దర్పంతో కుర్చీల్లో కూర్చున్నవారు తమ కుర్చీల కింద గుట్టలు గుట్టలుగా ధనం దోచిపెట్టుకున్నారని చెప్పడంలో మనము ఏమాత్రము కూడా సంకోచించవసరం లేదు. అలాంటి అధికార దర్పాన్ని ప్రదర్శించేటువంటి కుర్చీయే వారికి సుఖాన్ని, సంపదని, బంధువులను సంపాదించి పెడుతుందని వాళ్ళు గాఢంగా నమ్ముతారు. అలాంటి గాఢంధకారంలో మునిగి ఉన్నటువంటి నాయకుల్ని మన నేటి సామాన్య జనం కూడా వారి పాలిటి అభిమాన నాయకులుగా కీర్తిస్తూ ఉంటారు. ఈ కుర్చీతో అధికార దర్పం పొందినవాడు అది కోల్పోయిన మరుక్షణమే తను పశు సమానుడిగా మారుతాడని చెప్పడంలో ఏమాత్రం కూడా మనము ఆలోచించనవసరం లేదు. అయితే ఎవరైతే ఈ దేశానికి నిజమైన నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రం తాము కూర్చున్నటువంటి, తాము పొందుతున్నటువంటి, తాము అనుభవిస్తున్నటువంటి అధికార దర్పం శాశ్వతం కాదని తెలుసుకొని ఎక్కడైతే విద్యావంతుల్ని గౌరవిస్తే వారి ద్వారానే తమకి గొప్ప కీర్తి కలుగుతుందని గుర్తిస్తారో అప్పుడు మాత్రమే అలాంటి నాయకులు తమ యొక్క పేరుని ఈ యొక్క దేశంలో కానీ చరిత్రలో కానీ శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. దీనికి మనం చక్కని ఉదాహరణగా మహా ఆర్థికవేత్త అయినటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారిలోని ఆర్థిక దార్శనికతను గుర్తించి ఆయనకి సముచిత స్థానం కల్పించి ఆయన యొక్క మేధస్సుతో దేశ ఆర్థిక రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపి ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాతగా పేరు గడించినటువంటి మాజీ ప్రధానమంత్రి, మన తెలుగువాడు అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారే చక్కని ఉదాహరణ. అలాంటి నాయకుల్ని నేటి యువ నాయకులు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు తాము కూర్చునేటువంటి కుర్చీలలో అధికార దర్పం ఉండదని, ఎక్కడైతే విద్యని విజ్ఞానాన్ని గుర్తించి విద్యావేత్తల యొక్క సలహాలు సూచనలతో ఈ దేశాన్ని అభివృద్ధి పరిస్తే అప్పుడు మాత్రమే వాళ్ళు గొప్ప నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారని భావిస్తారని మనమందరము కూడా ఆకాంక్షిద్దాం. అయితే మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే విద్వాన్ సర్వత్రా సర్వకాలే పూజ్యతే. స్వస్తి.